హైదరాబాద్ అంబర్పేట్ సీఐ సుధాకర్ పై సస్పెన్షన్ వేటు పడింది. సీఐ సుధాకర్ ని సిపి ఆనంద్ సస్పెండ్ చేశారు. భూమి విషయంలో ఎన్ఆర్ఐని మోసం చేసినట్లు సీఐ సుధాకర్ పై ఆరోపణలున్నాయి. ఇప్పటికే సీఐ సుధాకర్ ని వనస్థలిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ అంబర్పేట సీఐ సుధాకర్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంపత్ అందిస్తారు. సంపత్, భూ వివాదంలో చిక్కుకున్నటువంటి అంబర్పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ పైన సస్పెన్షన్ వేటు పడింది. ఎందుకంటే అతను గత కొద్ది రోజులుగా ఒక ఎన్ఆర్ఐని మోసం చేసి దాదాపు 54 లక్షల రూపాయల విలువైనటువంటి సొమ్మును కాజేయడం జరిగింది. ఒక ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి భూ వివాదంలో అతను తలదూర్చాడు. అందులో సస్పెండ్ అయినటువంటి ఒక ఆర్ఐని ఎంఆర్ఓగా చూపిస్తూ అతని ద్వారా ఈ భూ లావాదేవీలు జరిపి ఆ ల్యాండ్ అంతా కూడా తన వశం చేసుకునేటటువంటి ప్రయత్నం చేశాడు. అందులో ఈ సస్పెండ్ అయినటువంటి ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ఆయన ఎంఆర్ఓ అవతారం ఎత్తడము, దీని అంతటికీ కారణము అతనే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది గత వారం రోజు నుంచి కూడా నలుగుతున్నటువంటి విషయం. ఈ సందర్భంలోనే వనస్థలిపురం పోలీసులు ఈ కేసును రిజిస్టర్ చేసుకున్నారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత దీనిలో పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా దర్యాప్తు జరుపుతున్న తర్వాత ఈ రోజు సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత రాచకొండ పోలీసులు దీనిపైన కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాచకొండ కమిషనర్ సిఐ సుధాకర్ ను, హైదరాబాద్ కమిషనర్ సిఐ సుధాకర్ ను సస్పెండ్ చేస్తున్నట్టుగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా చూస్తే ఒక పోలీస్ అధికారిగా ఉండి పూర్తి స్థాయి బాధ్యతలు, ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్నటువంటి ఒక అధికారి ఈ విధంగా అవినీతికి పాల్పడడం, అందులో ఒక సస్పెండ్ అయినటువంటి అధికారిని ఎంఆర్ఓగా చూపించడము, అతని ద్వారా ఈ డబ్బులు కొట్టేయడం అనేటువంటి దాన్ని తీవ్రంగా పరిగణించడం జరిగింది. ఎందుకంటే హైదరాబాద్ పోలీసులు ఒకవైపు ప్రజా సంక్షేమం కోసము, ప్రజల యొక్క శాంతి భద్రతల కోసము కృషి చేస్తున్నటువంటి తరుణంలో గత 4 రోజుల క్రితం కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ క్లియర్ గా చెప్పడం జరిగింది. ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది కలిగినట్టుగా మనం వివరించకూడదనేటువంటి అంశాన్ని అతను ప్రస్తావించినప్పటికీ కూడా ఇటువంటి అధికారులు కొంతమంది అవినీతికి పాల్పడుతూ పోలీసు వ్యవస్థ పైన ఉన్నటువంటి ఒక నమ్మకాన్ని దిగజారుస్తున్నారనేటువంటి ఒక భావన కూడా పోలీసుల్లో కలగడం జరిగింది. దీంతో అతన్ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతానికి సుధాకర్ ను అరెస్ట్ చేసినటువంటి వనస్థలిపురం పోలీసులు అతన్ని రిమాండ్ కు తరలించేటటువంటి ఏర్పాట్లలో ఉన్నారు. దాని తర్వాత గతంలో కూడా మనం ఒక విషయాన్ని చూసాము. సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ కూడా ఇదే విధంగా ఒక మహిళను వేధించినటువంటి కేసులో అతనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపారు. ఆమెను కిడ్నాప్ చేసి ఆ భర్తను కూడా కిడ్నాప్ చేసిన తర్వాత ఆ యాక్సిడెంట్ రూపంలో చిత్రీకరించడం జరిగింది. ఆమె ఫిర్యాదు మేరకు రవికుమార్ ను మొదటగా సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసి జైలు పంపించిన తర్వాత అతన్ని సర్వీస్ నుంచి రిమూవల్ చేశారు. అంటే ప్రస్తుతం సుధాకర్ ని సస్పెండ్ చేసినటువంటి సందర్భంలో మళ్ళీ నెక్స్ట్ అతన్ని సర్వీస్ నుంచి రిమూవల్ చేస్తారా లేదన్నటువంటిది చూడాలి. ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు ప్రజా రక్షణ కోసం ఉండాలి కానీ ప్రజల యొక్క భక్షణ కోసం ఉండకూడదు అనేటువంటి ఒక స్లోగన్ తో హైదరాబాద్ సిటీ పోలీసులు వెళ్తున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. రైట్, థ్యాంక్ యూ సంపత్.